భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీ 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 త్రిదండి చినజీఆర్ ఆధ్వర్యంలో జీర్ణోద్ధరణ కళావాహన క్రతువులు నిర్వహించారు. ఈ క్రతువులతో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయానికి చేరుకున్న శ్రీ 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 త్రిదండి చినజీఆర్ స్వామికి పూర్ణకుంభంతో ఆలయ ఈవో అర్చక బృందం ఘనస్వాగతం పలికారు. అనంతరం బేడా మండపంలో కళ్యాణమూర్తుల వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జిఆర్ స్వామి ఆలయ ప్రాకారాల విస్తరణ పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఇక ఈ కార్యక్రమాలను పురస్కరించుకొని ముందుగా 30 మంది రిత్వికుల బృందం గోదావరి నది నుండి పవిత్ర నదీ జలాలను తీసుకొచ్చి ప్రధాన ఆలయంలో ఉంచారు. అనంతరం ఈ నదీ జలాలతో పాటు పంచామృతాలతో గృహమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. జీర్ణోద్ధరణ కళావాహన కార్యక్రమాల నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకు వివిధ సేవలతో పాటు భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. కార్యక్రమాలు పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆలయంలో భక్తులకు దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. వైశాఖ శుక్ల దశమి మఖా నక్షత్రం వేళ శ్రీరామచంద్రుడు తన ఆలయాన్ని మరింత అందంగా మరింత సౌకర్యంగా అలంకరించుకునే ఒక జీర్ణోద్ధరణ కార్యక్రమానికి ఆయన ఈవేళ శంకుస్థాపన చేయించుకున్నాడు. కానీ చుట్టూ ఉండేటువంటి పరివార సన్నిధులకి ప్రజలకి సౌకర్యం కలిగేటట్లుగా వాటన్నిటిని కూడా జాగ్రత్తగా అమర్చి ఇప్పుడు ఇన్ని సన్నిధులు చుట్టూ ఉన్నాయి. ఏ సన్నిధిలో ఎవరున్నారు అనేది వచ్చే భక్తులకి పెద్దగా అవగాహన ఉండదు. అలా ఉండాలంటే సన్నిధి కాస్త మనకి ఎక్కడెక్కడ ఎవరున్నారు ఎలా ఉన్నారు అని తెలిసేట్టుగా ఉండాలి. ప్రస్తుతం మనకి ఆ రకమైనటువంటి సౌకర్యం లేకపోవడం చేత అలాంటి సౌకర్యాన్ని ఏర్పరిచేట్టుగా ఆళ్వార్లందరినీ ఆచార్యులందరినీ ఒక పక్కన అనేక రూపాల్లో దర్శనమిచ్చే భగవంతుడిని ఆయా రూపాలతోటి మరొక ప్రక్కన పెట్టి ఆ సన్నిధుల యొక్క పేరు స్పష్టంగా తెలిసేట్టుగా ఆయా సన్నిధిలో ఉండేటటువంటి మూర్తుల యొక్క ఇంపార్టెన్స్ తెలిసేట్టు చిన్న చిన్న బుక్లెట్స్ అది కూడా తయారు చేసి వాటి గురించినటువంటి వైభవాన్ని మనం చెప్పుకోక్కర్లేదు, దర్శనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళే చెప్పుకునేట్టుగా ఉంటారు. సన్నిధిని అలా తయారు చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు.